దర్శన తెలుగు బ్లాగ్స్. ఈరోజు నేను మా ఫ్రెండ్ కలిపి వాట్స్ ఇన్ అవర్ బ్యాగ్ అనే వీడియో చేస్తాం. ఇది ఆఫీస్ బ్యాగ్. ఆఫీస్కి ఏమేమి తీసుకొస్తాం అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. అండ్ నాది మా ఫ్రెండ్ది కూడా. అండ్ నేను లాంగ్ వీడియోస్ చేయడం చాలా రోజుల నుంచి ఆపేశాను. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఎంటర్టైన్మెంట్గా, ఫన్గా, కొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోస్ ఏమైనా వ్లాగ్స్ ఉంటే సజెస్ట్ చేయండి. నేను వీక్లీ వన్స్ ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను ఏం వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలుస్తుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. అసలు మా బ్యాగ్లో ఏముంటుంది అనేది ఈ రోజు చూద్దాము. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. స్టార్టింగ్ అయితే మెయిన్గా ఆఫీస్కి రోజు తెచ్చుకునే ఐటమ్స్ ఇవే. నేను స్కూల్కి వస్తున్నామో ఆఫీస్కి వస్తున్నామో కూడా అర్థం కాదు, అన్ని తీసుకొచ్చుకుంటాము. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఫస్ట్ మెయిన్గా హైడ్రేటింగ్గా ఉండాలంటే వాటర్ బాటిల్ అనేది ఉండాలి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సో ఒక వాటర్ బాటిల్ అయితే తెచ్చుకుంటాము. ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసరికి పప్పు, అది ఒలిగిపోకుండా కవర్లో అయితే పెట్టుకుని తెచ్చుకున్నాం. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. నార్మల్గా కర్రీ బాక్సెస్, అవి రైస్ బాక్సెస్, ఇంకా పప్పులో నంచుకోవడానికి స్నాక్స్. ఏం చేద్దామంటావు మరి? హోమ్ మేడ్ మిక్చర్ చేసుకున్నాము, అది తెచ్చేసుకున్నాను. ఇంకా నార్మల్గా స్పెట్స్, ఇంకా నాకు ఈ మధ్య సైట్ వచ్చింది, సో చెక్ చేయించుకుని తీసుకున్నాను స్పెట్స్. ఇది ఆఫీస్కి వచ్చినప్పుడు మ్యాండేటరీగా ల్యాప్టాప్ అయి చూసినప్పుడు పెట్టుకుంటాను. ఇవాళ తెచ్చుకున్నాను కానీ పైన మర్చిపోయాను, సో ఛార్జర్ ఒకటి తెచ్చుకుంటాను డైలీ. ఈ మధ్య మాకు ట్రైనింగ్స్ అవి ఇవి పెడుతున్నారు, సో బుక్ అది ఒకటి మ్యాండేటరీగా ఉండాలని చెప్పి ఒక బుక్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. మెయిన్గా ఆఫీస్కి ఏం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ల్యాప్టాప్ మాత్రం తెచ్చుకోవాలి. ఒక ల్యాప్టాప్ ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ల్యాప్టాప్ ఇదైతే తెచ్చుకుంటాము. నార్మల్గా ఒక బుక్, పర్సనల్ బుక్ ఏదో ఒకటి, నోట్స్ లాంటిది, ఇది ఒకటి బుక్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఈ లోపల కన్నా ఈ సైడ్ పాకెట్స్లో చాలా ఎక్కువ పెట్టేస్తాను. ఇవి నేను షూస్ వేసుకొచ్చాను, నాకు సాక్స్ యూజ్ అయిపోతే ఇలా పొట్టల్లో కట్టేసి పెట్టేస్తున్నాను. తర్వాత మొబైల్ ఛార్జర్. నేను ఆఫీస్లో లాస్ట్ టైం అలాగే ఛార్జర్ తెచ్చుకుని ఇక్కడ పెట్టుకుని ఛార్జర్ పోగొట్టేసుకున్నాను. కొత్త ఛార్జర్ కొనుక్కున్నాను, మళ్ళీ 1000 రూపీస్ అవుతుంది నా వాట్స్ కొనుక్కోవాలంటే. కానీ నేను ఒక 500 600 పెట్టి మళ్ళీ ఇంకోటి సెకండ్ హ్యాండ్ నార్మల్ ఛార్జర్ కొనుక్కోవాల్సి వచ్చింది. సో ఆఫీస్కి ఎవరైనా ఛార్జర్స్ కానీ ఏమైనా తెచ్చుకుంటే గుర్తుపెట్టుకుని తీసుకెళ్ళండి, మళ్ళీ రావు, దొరకవు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇంకా 4 రోజుల నుంచి ఉత్తకని ఒక కర్చీఫ్ ఉంది, ఇది తెచ్చుకుంటాను. ఎప్పుడైనా ఓవర్గా స్వెట్టింగ్ వస్తుందేమో అని చెప్పేసి. ఇంకా అలానే ఉంటుంది సైడ్ పాకెట్స్లో కర్చీఫ్ అనేది. ఇంకా ఇయర్ ఫోన్స్, అస్సలు ఏం మర్చిపోయినా ఐడెంటిటీ కార్డ్ అన్నా మర్చిపోతాను కానీ ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోను. ఈ మ్యాండేటరీగా తెచ్చుకుంటాను. ఇంకా ఇది విక్స్ ఇన్హేలర్, ఎప్పుడైనా నాకు కొంచెం కోల్డ్ ఉన్నప్పుడు తెచ్చుకున్నాను. ఇంకా అప్పటి నుంచి నా బ్యాగ్లో ఇలా అనేది. ఇప్పుడు చూద్దాం. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? హాయ్ మౌనిక. హాయ్ ప్రియా. ఇవాళ వాట్స్ ఇన్ యువర్ బ్యాగ్ చూద్దామా? చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్ ప్రియా ఛానల్. దిస్ ఇస్ మౌనిక మెగినా. నేను అసలు ఎలా సోషల్ మీడియాలో యూట్యూబ్లో కనిపించినావు, మా ఫ్రెండ్ నన్ను రిక్వెస్ట్ చేసింది చూపించమని. లెట్ మీ షో యూ వాట్స్ ఇన్ మై ఆఫీస్ బ్యాగ్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? లెట్స్ గెట్ స్టార్ట్. కమన్ గైస్. ఇవే తగ్గించుకుంటే మంచిది. డైలీ ఆఫీస్కి వచ్చిన ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్తాం తెలుసా? గో టు క్యాఫ్టేరియా. ఏంటి సార్ అది? అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను తెలుసా? ఓట్స్ తినేస్తాము. ఎందుకంటే మేము బ్యాచిలర్ రూమ్లో ఉంటాం కదా, మాకు అనేది టిఫిన్ ప్రత్యేకంగా చేసుకోవడం టైం ఉండదు. లంచ్ ప్రిపేర్ చేసుకుని ఆఫీస్ బస్ క్యాచ్ చేయడమే చాలా హడవడి అయిపోతుంది. ఇది అనేది ఓట్స్ డైలీ తినేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించవలసింది ఏంటంటే ఇది ఆఫీస్ ఛార్జర్. ఇది నాకైతే కొంచెం బద్ధకం అనేది ఎక్కువనే ఉంటుంది, తక్కువగానే ఉంటుంది. సో అందుకే నేను డైలీ క్యారీ చేస్తాను. నేను మా ఫ్రెండ్స్ ప్రియా, సూర్య వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు తెచ్చుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే నాదే తీసుకుంటారు. అప్పుడప్పుడు వీటి కోసం నేను కొట్టుకుంటూ ఉంటాను చిన్నవి. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఇది యాజ్ యూజువల్ లంచ్ బాక్స్. మేము ఎక్కువగా రూమ్ నుంచే తెచ్చుకుంటాం, ఇక్కడ అనేది ఎక్కువ కొనుక్కోము. బయట ఫుడ్ అనేది ఎక్కువ. ఇది
వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోరు మా ఫ్రెండ్స్. నేను తెచ్చుకునే తాగేస్తారు అత్తమాట, మళ్ళీ నేనే పట్టాలి. ఇదనైతే నేను డీమార్ట్లో తీసుకున్నాను, నాకు ఇష్టమైన వాటర్ బాటిల్ ఇది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది స్నాక్స్ బాక్స్. ఇది డైలీ మాకు 11:30కి ఆఫ్టర్నూన్ లంచ్ చేసాక మాకు అనే ప్లేస్ వస్తుంది. ఇలా కొంచెం ఎక్కువ తింటా ఉంటే కనుక నిద్ర అనేది కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట. ఆఫీస్ బ్యాగ్ అంటేనే నార్మల్గా ఉంటుంది, మెయిన్ ఇంపార్టెంట్ ఈ ల్యాప్టాప్. ఇదేంటంటే నోట్స్, దీన్ని చూసి ఎరగబడి చేసి చదివేస్తామేమో అనుకుంటారు కదా, ఏం లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు పొడని వచ్చేసి చదివేయాలనిపిస్తుంది. ఆవిడ బుక్లో వేస్తే కష్టం కదా, బుక్ పెన్న మట్టుకు అందుకని క్యారీ చేస్తాం మస్ట్ అండ్ షుడ్గా. చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఇన్ మై ఆఫీస్ బ్యాగ్ ఏంటంటే దట్ ఈస్ దిస్ ఇస్ కాఫీ కప్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పెట్టినప్పుడు అయితే డైలీ స్టార్టింగ్లో ఇంక మా బ్యాచ్ అంతా క్యాఫ్టేరియాకి వెళ్ళిపోయి ఒక డేకి వచ్చేసి ఒక 3-2 times అనేది కాఫీ తాగేసి వాళ్ళము. ఇప్పుడైతే ఇంకా తగ్గించాము, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ లావ్ అయిపోవడం అలా వస్తున్నాయని. రీసెంట్గా క్లాసెస్ అయి జాయిన్ అయ్యి స్టార్ట్ అయినాయి కాబట్టి మళ్ళీ నిద్ర ఎక్కడ వచ్చేస్తుంది అని చెప్పేసి మళ్ళీ తెచ్చుకున్నాను కప్ అనేది. మెయిన్గా ఇది చెప్పుకోవడానికి ఆఫీస్ బ్యాగ్ అంటాం కానీ ఇది ఒక మినీ మేకప్ కిట్ అనుకోవచ్చు. ఇంకా ఇవాళ మా ఫ్రెండ్ నాకు వీడియో తీస్తుందని తెలియక తేలేదు, ఈ మధ్యన తీసేసాను. దిస్ ఇస్ కోమ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లిప్స్టిక్. ఈ లిప్స్టిక్ లేకపోతే వాటర్ లేకపోయినా ఉంటానేమో కానీ లిప్స్టిక్ లేకుండా ఉండలేకపోతున్నాను అన్నట్టు చేసేసింది మా ఫ్రెండ్ ప్రియా. ఇది వేసుకుంటుంటే కొంచెం బాగుంటుంది. అందరికి తిడతారు కానీ ఎందుకు యూస్ చేస్తున్నామని ఏమో నాకు ఈ మధ్యన ఇది బాగా అలవాటు అయిపోయింది. కంట్రోల్ చేసుకుని లిప్ బామ్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇంకా ఇది ఏంటంటే వాచ్, ఇంక నేను చేతి కంటే ఎక్కువ నా బ్యాగ్లో ఉంటుంది. ఎందుకు నేను ఇందులో వేసి పాడు చేసేస్తూ ఉంటాను. ఇంకా ఇయర్ పాడ్స్, ఇయర్ థింగ్స్ ఇవన్నీ ఉంటాయి, చిన్న చిన్న థింగ్స్ అంతే. దిస్ ఈజ్ ఆల్ థింగ్స్ ఇన్ మై ఆఫీస్ బ్యాగ్. మేము కూడా తీసుకోవాలి స్లింగ్ బ్యాగ్స్, ఆఫీస్ బ్యాగ్, 2 హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేయాలి. ఈ బ్యాగ్ అయితే మేము కనుక్కోలేదు, ఇది కూడా ఆఫీసే ప్రొవైడ్ చేస్తుంది మాకు. అంతే గైస్, దట్ దీస్ ఆల్ థింగ్స్ ఇన్ మై ఆఫీస్ బ్యాగ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. విద్యాంటికల్ బ్యాగ్లో ఎక్కువ థింగ్స్ కంటే చెత్త ఉందంటే అనుకుంటున్నారా? మాకు చెత్తంతా తీసి బయటపడడానికి టైం ఉండదు, కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేయడానికి మనకి టైం ఉంటుంది. బాగా కనెక్ట్ అయినట్టుంది. అండ్ మళ్ళీ ఏంటంటే ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మా ఇద్దరు కాంబినేషన్లో మీకు ఇంకా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. అప్పుడు మేము ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాము. సో అంటిల్ దెన్ బాయ్ 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 గైస్.